హలో అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. జొన్న పిండితో చేసుకునే సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా తక్కువ సమయంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా, హెల్తీగా. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నేను సోరకాయ తురుముకోవడానికి గ్రేటర్ని తీసుకుంటున్నాను. ఈ గ్రేటర్ కొంచెం లావుగా ఉన్నదే తీసుకుంటున్నాను నేను. మీరు సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా తురుముకొని తీసుకుంటున్నాను. ఒక క్యారెట్ని కూడా పీల్ చేసుకొని తురుముకొని తీసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ని కూడా సన్నగా పొడుగ్గా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు మందపాటి గిన్నెని స్టవ్ పైన ఉంచేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న సోరకాయ, క్యారెట్ తురుము, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా వేసేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. మొత్తం వేగిపోవాల్సిన అవసరం లేదు. ఆయిల్లో ఒక 50% వరకు వేగితే సరిపోతుంది. కొంచెం పచ్చి వాసన పోయిందనుకోండి, రుచి చాలా బాగుంటుంది. మూతని కవర్ చేసి వేయించుకున్నామంటే చాలా తొందరగా వేగిపోతాయి. మధ్యలో మూతని ఓపెన్ చేస్తూ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఒక 50% వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూతని కవర్ చేసి చల్లారేంతవరకు పక్కన ఉంచుకోవాలి. ఆలోపు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్న పిండి, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న సోరకాయ, క్యారెట్ తురుముని వేసుకోవాలి. మనం పోపులోనే శనగపప్పు వేసాము కాబట్టి రుచి చాలా చాలా బాగుంటుంది. మధ్యలో తలుగుతూ మనం వేసుకున్న ఫ్రై అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్తో కలిపేసుకొని తర్వాత చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులోకి ఎక్కువగా వాటర్ పట్టవు. సోరకాయలో, క్యారెట్లో కాస్తంత వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ముందుగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఈ రెసిపీని మనం అచ్చం బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇందులోకి సోరకాయ, క్యారెట్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా పోపు పెట్టి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్తో అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా తడిపేసుకొని ఒక కవర్ని కానీ కాటన్ క్లాత్ని కానీ తీసుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. నేను కవర్ పైకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చేతికి కూడా కాస్తంత ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిలో నుంచి ఒక ముద్ద పిండిని తీసేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకుంటున్నాను. కాటన్ క్లాత్ పైన చేసుకోవాలి అనుకుంటే ముందుగా కాటన్ క్లాత్ని వాటర్లో డిప్ చేసుకొని మొత్తం పిండేసి లైట్గా తడిగా ఉండాలి కాటన్ క్లాత్ అనేది. అప్పుడు ఈ విధంగా పిండిని పెట్టేసుకొని నొక్కొని తీసుకుంటే సరిపోతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని జొన్న పిండితో కాకుండా బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటారు. దాన్ని సర్వపిండి అని అంటారు. హెల్తీగా ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ జొన్న పిండినే వాడుతున్నాను. మధ్యలో ఈ విధంగా హోల్స్ పెట్టేసుకొని స్టవ్ పైకి ప్యాన్ని పెట్టేసి ప్యాన్ వేడిగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన అప్పాన్ని వేసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. మీకు కరకరలాడుతూ కావాలి అనుకుంటే ఈ అప్పంని కొంచెం పల్చగా చేసుకొని తీసుకోవాలి. ఆ హోల్స్లలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. చట్నీస్తో సంబంధం లేకుండా రైతాతో కూడా తీసుకోవచ్చు ఈ రెసిపీని. రుచి బాగుంటుంది. హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.